गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणां गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ शतायुर्वज्रदेहाय सर्वसम्पत्कराय च सर्वारिष्टविनाशाय निम्बकं दलभक्षणं। ఈరోజు ఉగాది. ఈ ఉగాది అనే పండుగ ఎవరు చేసినారు, అది ఎప్పుడు పుట్టింది, అసలు ఈ ఉగాదికి అర్థం ఏమిటి? ఉగాది యుగాది యుగమునకు ఆదిలో ప్రథమంలో చేయబడినటువంటి పండుగ ఉగాది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించినాడు. ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఒక ఇల్లు కట్టిన తర్వాత పండుగ చేసుకుంటారు కదా. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి యజమానులు ఎలా పండుగ చేసుకుంటారో, ఉత్సవాలు చేసుకుంటారో, బ్రహ్మదేవుడి లోకాలను సృష్టించినాడు. 14 భవనాలను సృష్టించి 84 లక్షల ప్రాణులు అనగా విభాగాలుగా సృష్టించి ఒక పండుగ చేసినాడు బ్రహ్మదేవుడు. యుగమునకు ఆది అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలకు ముందు బుద్భుద యుగం అనగా జలమయంగా ఉన్నది సృష్టి అంతా. ఈ పంచమహాయుగాలు. ఈ యుగమునకు ఆది సృష్టిని సృష్టించి సమస్త ప్రాణులను సృష్టించి ఆనంద పారవశ్యంలో యుగాది అని పిలిచినాడు బ్రహ్మదేవుడు. ఈ పండుగ పేరు యుగమునకు. ఈ 4 యుగాలకు ప్రథమంలో పండగ ఉత్సవాలు సమస్త దేవతాగణాలను సృష్టించి సమస్త ప్రాణులను 84 లక్షల ప్రాణులను సృష్టించేసి, అంటే ఒక్కొక్క కులము, నక్క, పిల్లి, తేలి, చీమలు ఒక్కొక్క భాగం. ఇది 84 లక్షల ప్రాణులను విభాగాలుగా సృష్టించేసి ఒక ఆనంద పారవశ్యంలో ఇప్పుడు పండుగ చేసుకున్నాడు. యుగాది అంటే యుగమునకు ఆది. ప్రథమంలో ఈ సృష్టికి ఆదిలో ప్రథమంలో చేయబడినటువంటి పండుగ. సృష్టి ఆదిలో ప్రథమంలో యుగమునకు ఆది యుగాది. అందుకోసం ఈ యుగాది రోజున బ్రహ్మదేవుడు అన్ని రకరకాలుగా చెట్లను సృష్టించినాడు. అన్ని పూతలు పూసినాయి, కాయలు కాసినాయి. చూడటానికి సృష్టి ఎంత ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నది. బ్రహ్మదేవుడే నిమ్మ పూతను అనగా నిమ్మ వృక్షం అనగా ఇప్పుడు మామూలుగా చల్లగా ఉండేటి నిమ్మ చెట్లు వేరు. నింబ వృక్షము అన్ని ఔషధములకెల్లా గొప్ప ఔషధకరమైనటువంటిది నింబ పూత. ఇప్పుడు యుగాది అప్పుడు అన్ని పూతలు పూస్తూ ఉంటాయి చెట్లన్నీ కూడా. అందుకోసమే ఈ సృష్టి ఆదిలో ప్రథమంలోనే పాడ్యమి రోజున, పాడ్యమి వసంత చైత్రమాసము వసంత ఋతువు. ఇప్పుడు ఈ 60 సంవత్సరాల్లో ఈనాడు శ్రీ విశ్వావసునామ సంవత్సరం వచ్చినది. ఈ విశ్వావసునామ సంవత్సరం 60 సంవత్సరములు. ఇందులో విశ్వావసునామ సంవత్సరము శుభదాయకమైందని శాస్త్రముల యందు చెప్పబడింది. పంచాంగకర్తలంతా చెబుతున్నారు.
ఇంట్లో ఈ విశ్వమంతా వశమైపోతుంది. అంటే ఎవరు ఏ ధర్మాచరణ కలిగి ఎవరు దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు సర్వత్రా విజయాన్ని పొందుతారు ఈ సంవత్సరంలో. అందుకోసమే ఈరోజు పాడ్యమి, పాడ్యమి చైత్రమాసం. ఈరోజు ఆదివారం వచ్చినది. పాడ్యమి చైత్రమాసము, వసంత ఋతువు, చైత్రమాసము వసంత ఋతువు, శ్రీ విశ్వావసునామ సంవత్సరము. మరి ఈనాడు చాలా పవిత్రమైన దినముగా సమస్త దేవతాగణాలు కూడా పండుగలు చేసుకుంటూ ఈ షడ్రుసులతో కూడినటువంటిది పచ్చడి చేసుకొని పానకం చేసుకొని అందరూ ఆనాడు బ్రహ్మదేవునితో పాటు సమస్త దేవతలు త్రాగినారు. బ్రహ్మ వరం ఇచ్చినాడు, ఎవరైతే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ నింబక వృక్షము యొక్క దళమును అనగా పూతను ఎన్నుగూడంగా తింటూ షడ్రుచులతో కలిపినటువంటి ఇది ఎవరు తింటారో శతాయుర్వజ్రదేహాయ 100 సంవత్సరాలు ఆరోగ్యవంతముగా జీవించుదురుగాక. వజ్రదేహియులై సర్వసంపత్కరాయ చ సమస్త సంపదలు చేకూరును కాక. సర్వారిష్ట వినాశాయ సమస్త అరిష్టములు తొలగిపోవునుగాక. నింబకం దళభక్షణం. ఈ నింబకం యొక్క దళాన్ని ఎవరు స్వీకరిస్తారో వారు సమస్తమును శుభమును పొందుదురుగాక. అంటే నింబక దళమును స్వీకరించినంత మాత్రమును పొందుతారు. ఎలా పొందుతారంటే వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, వాణీ బ్రహ్మదేవాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, లక్ష్మీనారాయణాభ్యా నమః, వాణీ బ్రహ్మదేవాభ్యా నమః అని చెప్పి త్రిమాతలను సృష్టి స్థితిలయకారులైన ఈ ముమ్మూర్తులను స్మరణ చేస్తూ త్రిమాతలను స్మరణ చేస్తూ త్రిమాతలను స్మరణ చేసి ఎవరైతే ఈ నింబక దళమును స్వీకరిస్తారో అట్టివారికి ఇది సిద్ధిస్తుంది. భక్తి భావనతో ఎవరైతే ఇది స్వీకరిస్తారో అట్టివారికి శతాయుర్వజ్రదేహాయ వాణి బ్రహ్మదేవులను, లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను సమస్త దేవతాగణములకు నమస్కారం చేసి, సూర్యచంద్రులకు పంచభూతములకు సమస్త దేవతాగణమునకు నమస్కారం చేసి ఈ శ్లోకమును చదువుతూ ఇట్టి ప్రసాదమును ఈ ఉగాది దేవతను స్మరణ చేసి ఈ షడ్రుసులతో కూడినటువంటి ఉగాది పచ్చడిలో ఈ నింబక దళము అనేది పూత ఇవన్నీ ఉంటాయి. కావున ఇట్టి ప్రసాదమును ఎవరు స్వీకరిస్తారో అట్టివారికి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అట్టివారికి 100 సంవత్సరాలు జీవిస్తారు. వజ్ర శరీరులై వారికి సమస్త సంపదలు చేకూరుతాయి, సమస్త అరిష్టములు తొలగిపోతాయి. ఇట్టి ప్రసాదమును స్వీకరించిన పుణ్యపురుషులకు అని దేవతా సమూహం వరం ఇచ్చినారు. బ్రహ్మదేవుడు ఆశీర్వదించినారు. ఈ ఉగాది పచ్చడి ఉగాది ప్రసాదము స్వీకరిస్తూ ఈ శ్లోకమును చదువుతూ త్రిమూర్తులను, త్రిమాతలను, సమస్త దేవతాగణమును, పంచభూతమును, సూర్యచంద్రులను నమస్కారం చేసుకొని ఇట్టి ప్రసాదము స్వీకరించినటువంటి పరమభక్తులకు, పుణ్యపురుషులకు అది సిద్ధిస్తుంది. కానీ అందరికీ అది సిద్ధించదు. ఇది సత్యమైనటువంటిది. ఎట్లా నింబక దళం ముందలే ఆపపోతే తిందాము, పచ్చడి తిందాము, ఏ దేవునితో అవసరం లేదంటే ఎవరికి ఏది సిద్ధించదు. అందుకోసమే ఉమామహేశ్వరాభ్యా నమః, లక్ష్మీనారాయణాభ్యా నమః, వాణీ బ్రహ్మదేవాభ్యా నమః అని త్రిమాతలను స్మరణ చేసుకుంటూ పంచభూతములను, సూర్యచంద్రులను, సమస్త దేవతాగణములకు మొక్కి ఈ శ్లోకము చదువుతూ ఉగాది ప్రసాదము స్వీకరించిన వారికి
ఇవి అన్నీ ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో చెప్పినటువంటి అన్నీ సిద్ధిస్తాయి. కానీ నాస్తికులైనటువంటి వారికి అది సిద్ధించదు. ఆస్తికులైన పుణ్యపురుషులకే అది ప్రాప్తిస్తుంది. అందుకోసమే ఉగాది అని బ్రహ్మదేవుడు సృష్టి ఆదిలో ఉగాది అని పెట్టినాడు. ఈ యుగాది రోజున ఎవరైతే ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ధర్మాచరణ కలిగి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరమునందు ఎవరైతే ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త మనోభిష్టములు సిద్ధిస్తాయి. ఈ వత్సరంలో ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి దివ్యత్వం ఏంటంటే సమస్త దేవతాగణములందరూ కూడా ఈ వసుధపై విహరిస్తారు, ఈ వసుధ పైన విహరిస్తారని శాస్త్ర పురాణములు ఎందుకు చెప్పబడినటువంటి ఒక దివ్య సూక్తిది. ఈ విశ్వావస నామ సంవత్సరమునందు ఈ సంవత్సరం సమస్త దేవతాగణములంతా కూడా ఈ దివి నుండి భూమిపైకి విహరిస్తారు, ఈ భూమిపైకి వచ్చి విహరిస్తారని పంచాంగకర్తలు పంచాంగములు యందు కొన్ని చోట్ల చెప్పబడి ఉన్నది. ఇది 60 సంవత్సరముల యందు కొన్ని శుభదాయకంగా ఉన్నాయి కావున ఇది చాలా శుభదాయకమైనటువంటిది. పుణ్యపురుషులకు పాపాత్ములంతా రాలిపోతారు, ఎండిటాకులు రాలిపోయినట్టు రాలిపోతారు. పుణ్యాత్ములకు మాత్రము శుభదాయకమైనటువంటిది, అన్ని సిద్ధిస్తాయి. అందుకోసమే లోకా సమస్త సుఖినో భవంతు అనే భావన చేత భక్తులు కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ విశ్వశాంతికి కాంక్షిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త దేవతాగణముల యొక్క అనుగ్రహము సిద్ధిస్తుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరమునందు పరమభక్తులు ఆ దైవ చింతన చేస్తున్నటువంటి వారికి అసాధ్యములన్నీ కూడా సుసాధ్యములై తీరుతాయి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇంకొకటి చెప్పినారు. ఈ కలికాలంలో 5,000 సంవత్సర కలియుగంబున 5,000 పిమ్మట మనుధర్మమిహంతరించేను వీరభోగ వసంతుడ రాయుడుగా నేనొచ్చి ధర్మపాలన అప్పుడు చేస్తాను అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినాడు. అందుకోసమే ఈరోజు ఈ ఉగాది కలియుగం స్టార్ట్ అయ్యి ఈరోజు ఆదివారము, పాడ్యమి, చైత్రమాసము, వసంత ఋతువు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం 5,126 సంవత్సరము ఈరోజు ప్రవేశించినది. 5,126 సంవత్సరంలో 25 దాటి 26వ సంవత్సరంలో మనం ప్రవేశించినాము. అందుకోసమే ఈ కలియుగం 126 సంవత్సరాలు వస్తుంది. అందుకోసమే 5,000 కలియుగమున 5,000 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రళయాలు సృష్టింపబడతాయి. కలియుగమున 5,000 సంవత్సరాలు దాటిన తర్వాత పాపాత్ములంతా రాలిపోతారు, పుణ్యాత్ములు రక్షణ పొందుతారు. నేను వీరభోగ వసంతరాయుడుగా వస్తాను అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినారు. అయితే ఈ కలికాలంలో 5,000 సంవత్సరాలు దాటిన తర్వాత పంచాంగాలు మూలబడేను, నా కాలజ్ఞానమే రాజ్యమేలేను అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. పంచాంగంలో ఉన్నట్టే జరుగుతుంది. అది కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 5,000 సంవత్సరాల లోపలుగానే పంచాంగము ఎలా చెప్తే అలా జరుగుతుంది. కానీ ఈ కలియుగమంతా కూడా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగ పురుషులు కృతయుగంలో పుడతారు, త్రేతాయుగ పురుషులు త్రేతాయుగంలోనే పుడతారు, ద్వాపరయుగ పురుషులు ద్వాపరయుగంలో పుడతారు. కారణ జన్మలు పుణ్యపురుషులంతా కూడా ఆయా సందర్భంలో దైవ ప్రేరణతో జన్మిస్తుంటారు. ఈ కలియుగ పురుషులంతా కూడా పాపభూయిష్టమైన మనసు కలిగిన వాళ్ళు కావున వీళ్ళందరూ కూడా ఈ కలికాలం 4,32,000 సంవత్సరాలు కావున వీళ్ళందరూ కూడా పుట్టేసి అన్ని పాప పనులు చేస్తుంటారు. కలిపురుషుని యొక్క ప్రేరణ వల్ల
మళ్ళీ ఈ కలియుగం అంతా అజ్ఞానాంధకారంలోనే సంచరిస్తుంటారు. వీళ్ళందరూ కూడా మళ్ళా ఈ కృతయుగం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ కలియుగం స్టార్ట్ అయ్యే వరకు యమలోకంలో ఉండి యమలోకంలో అన్ని బాధలు అనుభవిస్తూ ఉంటారని పురాణములు యందు చెప్పబడినటువంటి రహస్యము. ఈ కలికాలంలో మాత్రము శుభే శోభన ముహూర్తి అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధ్వే శ్వేతవరః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అని మనం చెప్పుకుంటున్నాం సంకల్పంలో. ఈ కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం కావున ఇంకా పుణ్యపురుషులము. ఈ కలియుగము 10,000 సంవత్సరాలు ఎప్పుడు వచ్చిందో, ఈ కలియుగంలో 10,000 సంవత్సరాలు ఎప్పుడు నిండినాయో అప్పుడు ఇంకా పాపభూయిష్టముగా తయారైపోయి మానవులంతా నాస్తికులైపోతారు. ఈ 10,000 సంవత్సరాలు ఎప్పుడు నిండినాయో అప్పుడు కలికి భగవాను యొక్క అవతారం వస్తుంది. అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తా అని చెప్పినాడు. ఇది శ్రీదేవి భాగవతంలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పుతాడు ఈ రహస్యము. ఈ భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే ఈ కలియుగంలో 10,000 సంవత్సరాలకు అవతరిస్తాడు. కలియుగము ఇప్పుడు 5,126 ప్రవేశించింది. కావున 10,000 సంవత్సరాలకు నిండిన తర్వాత కలికి భగవానుడు అవతరిస్తాడు. అందుకోసమే ఈ దేవీ భాగవతంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పుతాడు, లక్ష్మి నేను వచ్చేసరికల్లా పురుషులందరూ కూడా 10-15 సంవత్సరాలకు కన్నా ఎక్కువ జీవించలేరు. అందుకోసమే స్త్రీ పురుషులు ఆఖరులో 16 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవించారు. కలియుగము 10,000 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయిందో 16 సంవత్సరం లోపలనే స్త్రీ పురుషులు పుట్టుతారు. మధ్య వయస్సులో వృద్ధాప్యం వచ్చేసి పిల్లలకని అన్ని సంసార బాధ్యతలు పూర్తి చేసుకొని వృద్ధాప్యమును పొంది శరీరాన్ని వదిలిపెట్టి పోతారు. ఈ కలియుగం 10,000 సంవత్సరాలు నిండగాని ఎందుకింత ఆయుష్ తరుగుతుందంటే రోగాలు ఎక్కువయ్యి రోగాలకు తట్టుకోక శరీరం ఆయుస్సు తరుగుతుంది. యంత్రముల ద్వారా ఈ శరీరాన్ని రక్షించుకుంటూ వెళుతుంటారు మానవులు అంతవరకే. అందుకోసమే అప్పుడు నేను వచ్చేసేసి గ్రామ దేవతలంతా కూడా తల్లడిల్లుతారు. ఆయా దేవత ఆయా లోకాలకు వెళ్ళిపోతారు. నాస్తిక లోకం అయిపోతుంది. ఆస్తిక లోకానికి స్థానం లేని సమయంలో నేను అవతరించేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాను అని చెప్పినాడు. ఆ కలికి భగవాను రూపంలో నేను అవతరించేసి ధర్మస్థాపన చేస్తాను. శ్రీ మహావిష్ణువు దేవీ భాగవతంలో లక్ష్మీమాతకు ఈ ఉపదేశం చేస్తాడు. నేను చెప్పిన విషయాలు దేవీ భాగవతంలో ఉన్నాయి. అందుకోసమే మరి ఇంతకాలమా స్వామి, ఇప్పుడే చాలా పాపాత్ములు ఎక్కువైపోయినారు కదా, పంచభూతములు తల్లడిల్లుతున్నాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు రానున్నది వీరభోగ వసంతరాయుడి అవతారం రానున్నది. ఇప్పుడు కలియుగంబున 5,000 పిమ్మట మనుధర్మమే హంతరించేను. కలియుగంబున 5,000 పిమ్మట మనుధర్మమే హంతరించేను. వీరభోగ వసంతరాయుడుగా నేనొచ్చి ధర్మపాలన పొడు చేస్తాను. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినారు. కలియుగమున 5,000 సంవత్సరాలు దాటిన తర్వాత నేను అవతరిస్తాను అన్నారు. అందుకోసమే ఈ 5,126 ఇప్పుడు జరుగుతుంది. కావున తప్పకుండా భగవంతుని అవతారము ఇంకా త్వరలో రానున్నది. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మదేవతను 4 పాదంలో నడిపిస్తాడు భగవంతుడు. అది తప్పదు. అందుకోసమే మీరందరూ కూడంగా ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందుటకై ఆహార నిశలుడంగా ధర్మాచరణ పరాయణులై దైవ చింతన చేసుకుంటూ మీరు జీవించండి. అందుకోసమే మానవులకు అందరికీ కోరికలు ఉన్నాయి. మేము ఇది పొందాలి అది పొందాలి, ఏ సంపదలు పరసంపదలు పొంది ఆనందంతో జీవించాలని చెప్పి అందరికీ ఇచ్చా కోరికలు అనేది ఉంటుంది. అందుకోసమే ఈ విషయమై మహాభారతంలో శ్రీ వేదవ్యాస మహర్షుల వారు
ఉపదేశం చేసినారు. ఆ గురుదేవులు వేదవ్యాస మహర్షుల వారు ప్రసన్న వదనుడై కూర్చున్నప్పుడు శిష్య సమూహం అంతా వెళ్ళి కూర్చొని, స్వామి మేము మాకు వ్రతమును ఉపదేశించేయండి స్వామి, మేము ముల్లోకవాసులందరూ మమ్మల్ని చూసి జయ జయలనాలి, ఈ ముల్లోకవాసులంతా మాకు వశీకరణం కావాలి, అట్టి ఏమైనా వ్రతం ఉంటే మాకు చెప్పండి. మేము తపస్సు చేయలేము, యజ్ఞయాగాదులు చేయలేము. తపస్సు చేయాలంటే ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి, బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు కలిగి ఏకాంతవాసి అయి నిష్ఠతో ఉండాలంటే అది మా వల్ల కాదు సుమా. మేము సమస్త తీర్థములందు స్నానం చేసి పాదయాత్రలు చేసి ఈ భూమండలమందు విహరించలేము, అది మాకు సాధ్యము కాదు. కానీ మాకు ముల్లోకవాసులందరి ద్వారా కీర్తింపబడాలి, ముల్లోకవాసులంతా మమ్మల్ని జయజయలు పలకాలి, మా కీర్తి ముల్లోకమునందు వ్యాప్తించాలి, ముల్లోకవాసులకు అందరికీ తెలిసిపోవాలి, ఈయన మహాత్ముడు పుణ్యపురుషుడు అని చెప్పి జయ జయ ధ్వానాలు పలకాల, మా నామమును ఉచ్చరించే వ్రతం ఏమైనా ఉన్నదా స్వామి అని వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు కొంతమంది శిష్యులు. ఇదేమిదో, ఏం వ్రతమో, ఏం భక్తులేమో, ఎక్కడ పోరంట, తీర్థయాత్రలు చేయరంట, తపస్సు చేయలేరంట, ముల్లోకవాసులు జయజయలనాలంట, అలా కీర్తి ముల్లోకములు ఎందు వ్యాప్తించాలట, ముల్లోకవాసులు అందరూ వశమైపోవాలి, అట్టి వ్రతం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించినారు. వేదవ్యాస మహర్షుల వారు ఉపదేశం చేసినారు, నాయన అట్టి వ్రతము కూడా ఉన్నది. నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురాచ వాక్ అని వేదవ్యాస మహర్షుల వారు సెలవిచ్చినారు. నాయనలారా, మీరు మీ కర్తవ్య కర్మలు చేసుకుంటూ మీ మనసును మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే, ఈ ముల్లోకముల యందు నహీదృశం సంహననం త్రిశులోకేషు విద్యతి దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురాచ వాకు. ఈ ముల్లోకవాసులందరూ కూడా నిన్ను అందరి ద్వారా, మీరు ముల్లోకవాసుల ద్వారా మీరు కీర్తింపబడాలంటే ఒక వ్రతము ఉన్నది. అది ఏమి వ్రతం అంటే దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురాచ వాకు. సులభమైన వ్రతము. మీరు కఠినమైన వ్రతాలు చేయమన్నారు, తపస్సు చేయమన్నారు, తీర్థయాత్రలు తిరగమన్నారు. పుణ్యవ్రతం అంటే ఎన్నో పుణ్యక్షేత్రములు దర్శించాలా, పాదయాత్రలు చేయాలా, తీర్థ దర్శనము, తీర్థ సేవనము, క్షేత్ర దర్శనములు చేసుకుంటూ తిరుగుతున్నటువంటి పుణ్యపురుషులకు ఎంతో పుణ్యము ప్రాప్తిస్తుంది. అది మాకు సాధ్యం కాదన్నారు, తపస్సు సాధ్యం కాదన్నారు. మీ కర్తవ్య కర్మలు చేసుకుంటూ దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసమే జీవకారుణ్యము గల హృదయమే భగవన్ నిలయము. ప్రతి ప్రాణుల యందు దయ కలిగి ఉండండి. ఏ ప్రాణిని బాధించకండి, ఏ ప్రాణిని నొప్పించకండి. మీరు ప్రతి ప్రాణి హృదయంలో పరమాత్మను చూస్తుండండి. పిల్లి వచ్చినా, ఎలుకొచ్చినా, నీ శత్రువు వచ్చినా, మిత్రువు వచ్చినా, ఎవరు దర్శించినా ప్రతి ప్రాణి యొక్క హృదయంలో పరమాత్ముడి సృష్టిని నడిపిస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అందరి యొక్క హృదయ పద్మము యందు నివాసుండనై వారి యొక్క పూర్వకర్మ విశేషమును బట్టి రంగుల రాట్నాన్ని తిప్పినట్టు, ఒక కూటస్థుడు రంగుల రాట్నము త్రిప్పినట్టుగా ఈ 14 భువనముల అన్ని కూడా అన్ని భువనముల యందు నివాసమైన ప్రతి ప్రాణిని పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వారికి ఏది ప్రసాదించాలో, వాళ్ళని ఏమేమి అనుగ్రహించాలనో పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వారి హృదయ పద్మమును యందు నివాసుండనై అది ప్రసాదిస్తున్నాను అర్జున అని చెప్పినాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశం ఇది.
అందుకోసమే అందరి హృదయ పద్మముల యందు భగవంతుడు నివాసమై ఉన్నాడు. కావున మనమందరం కూడా ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అనే భావన చేత ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకు మొక్కాలి. ప్రాణిసేవయే పరమాత్మ సేవగా మనం భావించాలి. అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణినా వదః. అహింసావ్రతాన్ని పాటిస్తే చాలు సుమా. సర్వయజ్ఞేషు యద్దానం సర్వతీర్థేషు యత్ఫలం సర్వదాన ఫలం వాపి తన్న తుల్యమహింసయ. ఒక అహింసావ్రతాన్ని మీరు పాటిస్తే చాలు, సమస్త యజ్ఞయాగములు చేసిన వారు మీరవుతారు. సర్వయజ్ఞేషు యద్దానం, సమస్త దానములు, షోడశ మహాదానములు మున్నగి ఎన్ని దానములు ఉన్నాయో అన్ని దానములు మీరు చేసిన వాళ్ళు అవుతారు. సర్వయజ్ఞేషు యద్దానం సర్వతీర్థేషు యత్ఫలం, సమస్త తీర్థముల యందు స్నానం చేసిన వాళ్ళు అవుతారు. అండగా సమస్త తీర్థం యందు స్నానం చేస్తూ సమస్త దేవతామూర్తులను దర్శనం చేసుకుంటే ఎట్టి ఫలితం వస్తుందో, సమస్త యజ్ఞయాగాదులు చేస్తే ఎట్టి ఫలితం ఉందో, సమస్త దాన ధర్మములు చేస్తే సమస్త దానములు చేస్తే ఎట్టి ఫలితం ఉందో, సర్వదాన ఫలం వాపే తన్న తుల్యమహింసయ. ఒక అహింసావ్రతాన్ని పాటిస్తే చాలు, సమస్త దానములు చేసినటువంటి పుణ్యమంతా నీకు ప్రాప్తిస్తుంది. సమస్త తీర్థములను యందు స్నానం చేసిన ఫలితము ప్రాప్తిస్తుంది. సమస్త దేవతామూర్తులను దర్శనం చేసుకున్న పుణ్యము నీకు ప్రాప్తిస్తుంది. మాంసము తింటూ మానేస్తే చాలు. శతవర్ష కృతం తపః. మహాభారతంలో భీష్మాచార్యుల వారు చెప్తారు, మాంసము తింటూ మానేస్తే 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము ఆ పుణ్యపురుషులకు ప్రాప్తిస్తుందట. వాళ్ళు మాంసం తింటున్నారు, ఒక పాపం చేయవచ్చును, కానీ పుణ్యపురుషుల యొక్క అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం వల్ల, గురుదేవుల అనుగ్రహం వల్ల మంచి మాటలు విని మనసును అదుపులో పెట్టుకొని మత్తు పానీయములు మాంసమును ఎప్పుడు తృణీకరించినారో వదిలేసినటువంటి ఆ పుణ్య సామాన్యమా తింటూ తాగుతూ సాంగత్య దోషం వదులుకున్నటువంటి వాళ్ళు పూర్వ పుణ్యం ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్న పుణ్యాత్మలకే అది సాధ్యమవుతుంది సుమా. తింటూ అకస్మాత్తుగా మానుకున్నటువంటి వారికి 100 సంవత్సరములు తపస్సు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము ప్రాప్తిస్తుంది. మరి మధుమాంసాలే తినకుండా పుట్టినప్పటి నుంచి పుణ్యపురుషులైనటువంటి వారికి 100 సంవత్సరాలు, వేల కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యము వాళ్ళ దగ్గర ఉన్నది అని మనం తెలుసుకోవాలి. శతవర్ష కృతం తపః. మధుమాంసాలు తింటూ మానేస్తేనే అకస్మాత్తుగా 100 సంవత్సరాలు చేసిన పుణ్యము, తపస్సు చేసిన పుణ్యము ప్రాప్తిస్తుందన్నప్పుడు మరి పుట్టినప్పటి నుంచే తినకుండా పరమభక్తులై పరమాత్మ చింతన చేస్తూ దైవానుగ్రహాన్ని పొందుట నిమిత్తమై ఎప్పుడు జపధ్యాన పారాయణలు చేస్తున్న పుణ్యపురుషులకు ఎంత పుణ్యముందో, ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాల పుణ్యమంతా వారికి అండదండగా ఉంది. కావున అట్టి పుణ్యపురుషులు భయపడవలసిన అవసరం లేదు. మాకు ఏం జరుగుతుంది, ఏమవుతుందో అంటే మధుమాంసాలు మానుకున్న పుణ్యపురుషులు సామాన్యులు కారు, వారికి అన్ని సిద్ధిస్తాయి అని దీని అర్థము. ఎందుకంటే ఒక్కటి సిద్ధించాలంటే తపస్సు చేయాలి. కానీ తింటూ అన్నీ మానేస్తే 100 సంవత్సరాలు చేసిన తపస్సు వాళ్ళకి సిద్ధిస్తుందంటే వారి కోరికలు అన్నీ నెరవేరుతాయని అర్థమే కదా. అది సామాన్యమైన విషయం కాదు సుమా. ఇది శాస్త్ర పురాణంలో ఎందుకు చెప్పబడింది, మహర్షులు త్రికాల జ్ఞానులు చెప్పినటువంటి దివ్య సందేశము. అందుకోసమే మనము ప్రతి ప్రాణి యందు కూడా మధుమాంసములు మానేసేసి, స్వామి మీరు చెప్పుతున్నారు స్వామి మాంసము తింటేనేమో
పాపం అంటారు కదా. మరి టమాటాలు కోస్తున్నాము, వరి కోస్తున్నాము, చెట్లు నరుకుతున్నాం స్వామి. చెట్టు నరుకుతుంటే గొడ్డలి కాటు పడిన చోట నీరు కారిపోతుంటుంది స్వామి. అది రక్తం కాదా? అది పాపం కాదా? అది చనిపోతుంది కదా. మీ హృదయంలో ప్రశ్న ఉదయించవచ్చును. ఇప్పుడు అంతా మానవులంతా అదే, మధుమాంసాలు మానేయండి అని పుణ్యపురుషులు చెప్పుచుండగా, స్వామి మాంసం మానేస్తేనే పుణ్యము, అది అహింసా వ్రతం అంటారు కదా. మరి ఈనాడు మాంసం మానేస్తున్నాం, మరి టమాటాలు మేకలను చంపకుండా, కోళ్ళను చంపకుండా శాకాహారము తింటూ దాంట్ను ఒక ప్రాణసేవయ పరమాత్మ సేవగా భక్తులు భావిస్తున్నారు పుణ్యపురుషులు, సత్పురుషులు. మరి నా టమాటాలు కోస్తున్నాము, మరి వరిని కోస్తున్నాము, చెట్లను నరుకుతున్నాము, అది హింస కాదా అంటే, ఉద్బీజములు, శ్వేతజములు, అండజములు, జరాయుజములు అని బ్రహ్మదేవుడు సృష్టి ఆదులు సృష్టించినాడు. అండజములు గుడ్ల వల్ల పుట్టిన ప్రాణులను చంపితే పాపం వస్తుంది, అవి సంచరిస్తున్నాయి. మావి వల్ల అంటే గుడ్ల వల్ల పుట్టినటువంటి పక్షులు ఎన్నో ఉన్నాయి, ఇంకెన్నో ప్రాణులు సృష్టిస్తున్నాయి. గుడ్ల వల్ల పుట్టే ప్రాణులన్నీ చంపినా పాపం వస్తుంది. శ్వేతజములు చెమట వల్ల పుట్టే ప్రాణులు ఎన్నో ఉన్నాయి, దాంట్లో చంపినా పాపం వస్తుంది. జరాయుజములు మావి వల్ల పుట్టే ప్రాణులను, ఇప్పుడు మనుషులు ఉన్నగు, గోవులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మావి వల్ల పుట్టే ప్రాణులు కొన్ని ఉన్నాయి సుమా, దీనిని చంపినా పాపం వస్తుంది. అండజములు, శ్వేతజములు, జరాయుజములు వల్ల పుట్టిన ప్రాణులను చంపితే పాపం వస్తుంది. ఉద్బీజములు భూమిని పెక్కిలించుకొని విత్తనాలు వస్తున్నాయి కదా, దాంట్ని చంపితే పాపము లేదు, బ్రహ్మ వరం ఇచ్చినాడు. ఈ ఉద్బీజములు భూమిని పెకిలించుకొని వచ్చుచున్నటువంటి ప్రాణులను తింటే పాపము కాదు. ఎట్లంటే ఇప్పుడు అండజముల వల్ల పుట్టిన ప్రాణులను చంపండి, చచ్చిపోతున్నాయి. అప్పుడే మావి వల్ల పుట్టే ప్రాణులను చంపండి, చచ్చిపోతున్నాయి. శ్వేతజం వల్ల పుట్టిన ప్రాణులను చంపండి, చచ్చిపోతున్నాయి. కానీ భూమిని పెకిలించుకొని వచ్చుతున్నటువంటి విత్తనాలు ఏవైనా సరే, విత్తనాలు చల్లుతున్నారు, పుట్టుతున్నాయి. భూమిని పెకిలించుకొని వచ్చుతున్నటువంటి దుంపలు, మున్ను, లతలు, తీగలన్నీ పుట్టుతుంది. దాంట్లో కొయ్యండి, చిగురించుకొని వస్తున్నాయి. చెట్టు నరకండి, ఇక చిగురిస్తుంది. ఒక్క కొమ్మ నరికితే 4 కొమ్మలు వస్తున్నాయి. మరి పాపము కాదంటే, బ్రహ్మదేవుడు భూమిని పెకిలించుకొని వచ్చుతున్నటువంటి ఉద్బీజములకు దాంట్ను నరికినప్పటికైనా బాధపడని శక్తి దాంట్లోకి ఇచ్చినాడు బ్రహ్మదేవుడు. అవి బాధపడయి, ప్రాణముంది. పూర్వజన్మ కర్మ విశేషంగా లతలుగా, తీగలుగా, చెట్టుగా పుట్టుతున్నారు జీవులు పూర్వ కర్మను అనుభవించి. కానీ ఆ ప్రాణులకు మాత్రము బాధపడే శక్తి ఇవ్వలేదు. ఎట్లంటే ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారట. వైద్యో నారాయణో హరి, నారాయణులైనటువంటి డాక్టర్లు, పుణ్యపురుషులు, ఇక చేయి దెబ్బ తగిలిందనుకో, దానికి ఆపరేషన్ చేయాలంటే మందు ఎప్పుడైతే మత్తు ఇంజెక్షన్ మందు ఇచ్చినారో, ఆ మత్తు ఇంజెక్షన్ వల్ల ఆ చేయి మండి పారిపోయి దాన్ని నరికినా, దాన్ని కోసినా అది బాధపడతలేదు కదా, దానికి హాని ఉండలేదు కదా, అదే బాధపడటం లేదు కదా. అదే ఆ మత్తు ఇంజెక్షన్ ఇవ్వకపోతే మరి బాధగా ఉంటుందా లేదా? అట్నే ఈ డాక్టర్లు ఏ రూపంగా ఆ చేతికి, ఆ శరీరానికి సమయం వచ్చినప్పుడు శరీరానికి మొత్తము ఎక్కడే అవయము బాధపడకుండా ఈ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అలా దాన్ని రక్షిస్తున్నారో, మానవాళి అందరూ కూడా తినుబండారములు కావాలని చెప్పి ఈ ఉత్తుబీజములు పెకిలించుకొని, భూమిని పెకిలించుకొని వచ్చుతున్నటువంటి ప్రతి ప్రాణిని నరికినా ఈ బాధపడినటువంటి అనుగ్రహము ఆ ప్రాణులకు ప్రసాదించినాడు బ్రహ్మదేవుడు. నరికినా మమ్మల్ని నరుకుతున్నారు అనేవి, నరికినా సరే దాన్ని బాధపడే శక్తి దాంట్లోకి, బాధపడేది దాంట్లోకి లేదు.
అన్నం లేకున్నా నీరు లేకున్నా ఏం బాధపడదు, ప్రారంధ కర్మానురూపంగా వెళ్ళిపోతూనే ఉన్నాయి సుమా. అందుకోసమే ఉద్బీజములు భూమిని పెకిలించుకొని వచ్చుతున్నటువంటివి ఆ ధాన్యములు, లతలు, తీగలు, ఆకుకూరలు ఉన్నాయి కదా, అవి మీరు తినండి, అది శాకాహారము. దానివల్ల మనకు హింస రాదు, పాపము రాదు. మనకు సృష్టించినాడు బ్రహ్మదేవుడు. అవి బాధపడవి. నువ్వు వరి కొయ్యండి, చిగురులు వస్తుంది, మళ్ళీ కూడా పూత పూస్తుంది, గెల వేస్తుంది, వరి వండుతుంది. టమాటా చెట్టును కొయ్యండి, మళ్ళీ చిగురులు వస్తుంది. భూమిని పెకిలించుకొని వచ్చుచున్నటువంటి ఉద్బీజములు ఏదైనా సరే దాన్ని నరకండి, కానీ అది బాధపడదు. బాధపడే శక్తి దానికి లేదు. మన శాకాహారములు అవి తిన్నందువల్ల మనకు పాపము లేదని బ్రహ్మదేవుడు ఈ లోకాలను సృష్టించి ఈ ఉగాది రోజున నిర్ణయించినాడు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా శాకాహారులై విహరించండి అని మానవులకు చెప్పినాడు. ఇది అందుకోసమే మానవులందరూ కూడా ఏదో ఆ జంతువులను చూసి నేర్చుకున్నారు, ఏదో ఆ జంతువులుగా తయారైపోతున్నారు, నరకాన్ని పొందుతారు. తెలియక అంతవరకే తెలిసి చేస్తలేరు. ఈనాడు భూలోకంలో మధుమాంసాలు తినుచున్నటువంటి పుణ్యపురుషులు వాళ్ళు పాపపురుషులు కాదు, మానవ జన్మ రావడమే పుణ్యపురుషులు. వాళ్ళు ఏదో సాంగత్య దోషం వల్ల తింటున్నారు. ఇప్పుడు చెప్తే వింటలేరు, నాలుకదాసులై మండి మాటలు పలుకుతున్నారు. కానీ ఇంకా కొంతకాలానికి ప్రపంచమంతా కూడా అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణినా వద అని నినాదము చేసే కాలం ఆసన్నమైంది త్వరలోనే. మాంసాహారము తినుచున్నటువంటి వారికి రోగాలు చుట్టుముట్టుతాయి. విషం త్రాగినవాడు సస్తున్నాడు కదా అప్పుడే. ఈ మధుమాంసాలు తిన్నటువంటి వారికి రోగాలు 360 రోగాలు వెంటాడుతాయని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినారు. పాపము చేస్తున్నటువంటి అజ్ఞాన మార్గంలో విహరిస్తున్నటువంటి వారికి అజ్ఞానులను వెంటాడుతూ 360 రోగాలు వస్తాయి సుమా. అవి వెంటనే తీసుకొని వెళతాయి ఆ రోగాలు సుమా. వాళ్ళు చచ్చిపోతారు. దానికి భయపడి మాంసాహారమును మత్తు పానీయాలు స్వీకరిస్తున్నటువంటి వారులకు అట్టి రోగాలు వస్తే తట్టుకోలేరు, అప్పుడే చచ్చిపోతారు వాళ్ళు. అందుకోసమే దానికి భయపడి మన కరోనా సమయంలో వచ్చినప్పుడు కూడా మాంసం తినొద్దు, తింటే చచ్చిపోతారు. అందుకోసం నింబకము దళభక్షణం. ఆనాడు వైద్యముల యందు చెప్పబడినటువంటి ధన్వంతరి మహర్షి చెప్పినటువంటి వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి ఈ రహస్యమే ఆనాడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటివి. ఈ నింబక దళమును అనగా ఈ నింబ అనగా యాప చెట్టు తెలుగులో, నింబ వృక్షము అనగా సంస్కృత పదము. ఈ నింబదళములను అన్ని లేతటి ఆకులు తీసుకొని దంచి వంటలుగా చేసుకొని ఈ కరోనా దేవత వచ్చేసి అందరినీ బంధించినప్పుడు, కరోనా దేవత అంటున్నావు స్వామి, ఇంతమందిని తీసుకుపోయింది కదని మీరు అనవచ్చును. అందుకోసమే ఆనాడు అప్పుడప్పుడు బ్రహ్మవరాన్ని పొంది ఈ మానవులను భూభారాన్ని తొలగించటానికి ఆ దేవత వస్తూనే ఉంటుంది. ఈ 200 సంవత్సరాలకు 200 సంవత్సరాలకు 400 సంవత్సరాలకు 600 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు వస్తూనే ఉంటుంది. అది ఎవరంటే బ్రహ్మవరాన్ని పొంది పాపాత్ములను భూభారాన్ని తొలగించడం నిమిత్తమై అప్పుడప్పుడు సరే రైతున్నాడు కదా, పొలమునకు మన ఆహార ధాన్యములు పండిస్తున్నటువంటి దానికి అవరోధమును కలిగిస్తున్నటువంటి ఈ చీడ పురుగులు వచ్చినప్పుడు మనం మందు కొడుతున్నామా లేదా? అట్నే ధర్మ సంరక్షణార్థ నిమిత్తమై పాపాత్మల అభివృద్ధి పొందినప్పుడు అప్పుడప్పుడు బ్రహ్మవరాన్ని పొంది బ్రహ్మ సంకల్పం వల్ల అప్పుడప్పుడు వచ్చేసి ఆ వాయు వేగంతో వచ్చేసి అజ్ఞానులను తీసుకొని వెళుతూ భయాందోళన కలిగించి పాపభీతి కలిగించి పుణ్య మార్గంలో పోయేలాగున అప్పుడప్పుడు చేస్తుంది ఆ దేవత. అందుకోసమే ఇప్పుడు మరి ఇలాంటి రోగాలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో 360 వస్తాయి.
దానికి భయపడి అందరూ కూడా మధుమాంసాలు మానేస్తారు. అందరూ కూడా 700 కోట్ల మంది జనాభా పూర్తయినప్పటి నుంచి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, ప్రళయాలు స్టార్ట్ అవుతాయి. ఒకేసారి నదులన్నీ పొంగేసి ఇప్పుడు అన్ని కూడా తొట్లు కట్టుకున్నారు, అనగా డ్యాములు కట్టుకున్నారు. అన్నీ ఆ అతివృష్టి కలిగి అన్నీ ఒకేసారి తెగిపోతాయి. ఒకేసారి 14 నగరాలన్నీ పాడైపోతాయి. సుమా అందరూ అర్ధరాత్రి వేళ తల్లి జోలపాటలు పాడుతుంది. బిడ్డలందరూ కొట్టుకొని వెళ్తే అందరూ కూడా ఏడుస్తూ తల్లికి బిడ్డలు, బిడ్డకు తల్లి, భార్యకు భర్త, భర్తకు భార్యలు చెప్పుకోకుండా అర్ధరాత్రి వేళనే జలమయం అయిపోతారు. మొత్తము ఈ యుద్ధాల వల్ల, భూకంపాదుల వల్ల, జల ప్రమాదుల వల్ల మొత్తము కూడా ఆ 700 కోట్ల మందిలో 600 కోట్ల మంది నశిస్తారు. భూమండలంలో 100 కోటి మంది మాత్రమే మిగులుతారని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినారు ఈ విషయము. అందుకోసమే అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. వచ్చేసి నా రాకకు ముందే అన్నీ జరిగిపోతాయి. కొంతమందే మిగులుతారు. అందులో కొంతమంది పాపాత్ములు కూడా అధికారం చలాయిస్తూ అధర్మ మార్గంలో పోతున్నటువంటి వారలను చెండాడుతాను. అప్పుడు ధర్మదేవతను 4 పాదంలో నడిపిస్తాను. ఆసేతి హిమాచలం వరకే కాదు, ఈ సప్తసాగర పర్యంతము మొత్తం కూడా ధర్మస్థాపన చేస్తాను అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. మళ్ళా ఈ 10,000 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇప్పుడు వీరభోగ వసంతరాయులు వచ్చేసి, వీరభోగ వసంతరాయులు అనే పదమునకు అర్థము కలికి భగవానుడు అనే అర్థమునకు. ఇంకా రానున్న ఈ కలియుగంలో 10,000 సంవత్సరాలు కలికి కలబోసిన బ్రహ్మ విష్ణు మహేశ్వర తేజస్సుతో అవతరిస్తాడు. సమస్త దేవతా సమూహము, సమస్త దేవతలకు అంశ ఉంటుంది. కలికి అనగా ఆ భగవంతుడు అవతరించేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు. వీరభోగ వసంతరాయుడు ఈ వీరభోగము అంటారు. ఈ ప్రపంచంలో ఎన్నో భోగాలు ఉన్నాయి, వీరభోగము అన్నారు. అన్ని భోగముల కన్నా ఇది వీరభోగం అని ఎందుకు వచ్చిందంటే, అన్ని భోగాల కన్నా ఒక పెద్ద భోగం ఒకటి ఉంది, వీరభోగము. అదే వీరభోగం అంటే అన్ని ఇంద్రియాలను జయించి, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను జయించేసి అంతఃకరణాన్ని జయించినటువంటి పుణ్యపురుషులు ఏ బ్రహ్మచర్య దీక్ష పూర్తి ఆ బ్రహ్మానంద సాగర్లో మునుగుతుంటారో, మనసా కర్మణ వాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పూని కాంతాకనకాలం ముట్టకుండా సదా ధర్మాచరణ కలిగిన పుణ్యపురుషులు ఏ లోకశ్రేయస్సుకు బ్రహ్మచర్య దీక్ష భూని, మనసా కర్మణ వాచ బ్రహ్మచర్య దీక్ష భూని బ్రహ్మానంద సాగర్లో విహరించడమే అది వీరభోగము అంటారు. వసంతరాయుడు, ఇది వసంత ఋతువు వచ్చింది. ఇప్పుడు చైత్రమాసము, చైత్రము వైశాఖము, ఈ 2 మాసంలో వసంత ఋతువు ఉంది. ఈ వసంత ఋతువులో వసంతరాయుడు అంటే ఈ చైత్రమాసము, వైశాఖ మాసంలో ఈ మధ్యలో ఈ 2 మాసములు ఎందుకు వసంత ఋతువు అందే వస్తాడు. వీరభోగము, వీరభోగ వసంతరాయుడు, వసంత కాలంలోనే భగవంతుడు వస్తాడు. రాయుడు అంటే చక్రవర్తి. ఈ భూమండలాన్ని పాలన చేస్తాడు భగవంతుడు. అందుకోసమే నేను వీరభోగ వసంతరాయుడనే వస్తాను. దాసులైనటువంటి వారికి, ఇంద్రియాలను దాసత్వం చేసినటువంటి వారికి అట్టి ఇంద్రియాలను వాళ్ళకు దాసత్వం చేస్తాడు. అనగా అట్టి ప్రబోధముల ద్వారా అట్టి సనాతన ధర్మాన్ని ఆచరింపచేస్తూ మానవాళిని ఊడంగా ధర్మ మార్గంలో పయనింపచేస్తూ సత్యము, దయ, తపస్సు, దానములు ధర్మదేవత యొక్క పాదములు. కృతయుగంలో ధర్మదేవత సత్యము, దయ, తపస్సు, దానములు. కృతయుగంలో ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ ఉగాది రోజున ఈ సృష్టి ఆదిలో ధర్మదేవతను, ఈ 4 ధర్మదేవతను సృష్టించేసి ధర్మదేవత అమ్మ ఈ సత్యము, దయా, తపస్సు, దానములు ఈ 4 పాదాలు నీ పాదములు, ఈ 4 మార్గంలో నువ్వు విహరిస్తుండాలని ధర్మదేవతకు చెప్పినాడు.
త్రేతాయుగం వచ్చేసరికల్లా కృతయుగము 4 కృతయుగంలో ధర్మదేవత 4 పాదముల చేత విహరించింది. త్రేతాయుగం వచ్చేసరికల్లా త్రీని అంటే 3 సత్యము నశించింది, దయా తపస్సు దానముల ద్వారా విహరించింది. అంటే 2 ద్వాపర యుగం వచ్చేసరికల్లా తపస్సు దానముల ద్వారానే విహరిస్తుంది. ధర్మదేవత 2 పాదములతో సంచరిస్తుంది. కలియుగం అనగా ఏకపాదము, అనగా సత్యము దయా తపస్సు పోయి కలియుగంలో దానము మాత్రం మిగిలింది. దానం ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తి వారు దానం చేస్తున్నారు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారు, రైతులు ఉన్నారు, దానం చేస్తున్నారు. ఏదైనా అలా ఎందుకు దారిలో పోయేవాళ్ళు తాగుడుపోతుంటే చాలు, తాగుడుపోతుందా, రా తాగుదురా అంటారు వాళ్ళు. నాకు తెలియదు, చెప్పగా విన్నాను. ఏదో ఒక 20 సంవత్సరాల ముందు అన్నాను, తాగుడుపోతులు ఇక్కడికి వస్తే ఎట్లుంటుంది నాయన అంటే, అబ్బా గిర్ర తిరుగుతుందంట, భూమి గిర్ర తిరుగుతుందంట. ఒరి తాగి వాళ్ళ తలకాయలు తిరుగుతున్నాయి ఇంద్రియాలు. భూమి గిర్ర తిరుగుతుందంట. భూమి గిర్రన తిరుగుతుందంటే భూమి తిరుగుతుందా, మరి ఆయన కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరుగుతున్నాయి అవి. ఏమి భూమి తిరుగుతుందంటే ఎవరు గ్రహించినట్టే తాగుడుపోతూ గ్రహించినాడని అర్థమైపోయింది. భూమి తిరగటం లేదు. భూమి బంతిలాగా ఉంది కానీ చెండులాగా లేదు, ఒక నారింజ పండులాగా ఉందని ఈనాడు అందరూ చెప్తున్నారు. భాగవతంలో, పోతన భాగవతంలో వేదవ్యాస మహర్షుల వారు రాసినటువంటి సంస్కృత భాగవతాన్ని మీరు చదవండి. 5వ స్కందంలో సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్తు మహారాజుకు చెప్పినటువంటి భూగోళ నిర్ణయం మీరు చదవండి. సూర్య భగవానుడు తిరుగుతున్నాడు, భూమి పద్మంలాగా ఉన్నది. ఈ భూమి ఇక్కడ సుమేరు పర్వతము, మేరు పర్వతము, ఉత్తర భాగంలో మేరు పర్వతము, దక్షిణ భాగంలో సుమేరు పర్వతమును భూమి సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించగానే నారాయణుడు సుమేరు పర్వతమును మేరు పర్వతము 2 కొయ్యలుగా కొట్టినాడు, తిరగకుండా కదలకుండా. ఈ దేవి భాగవతంలో మీరు చదవండి, తెలుస్తుంది మీకు. భాగవతంలో మాత్రం సూర్యుడు తిరుగుతున్నాడు, ఈ భూమి పద్మాకారంగా ఉన్నది. ఒక నీటిలో పద్మం వేసినప్పుడు బంతి పుష్పము ఎలా ఉన్నదో అలా వేసినప్పుడు ఆ పుష్పము మునుగుకుంటే ఎలా ఉన్నదో నీటిపైన ఈ భూమి అలా ఉన్నది, పద్మాకారంగా ఉన్నది. ఒక్క పుష్పం, ఈ బంతి పుష్పం ఉన్నది కదా, ఈ బంతి పుష్పంలాగా భూమి ఉన్నదని, ఈ బంతి పుష్పం మనకు రేకులు ఉన్నాయి. ఎట్లా రేకులు ఉన్నాయో ఈ రేకుల మాదిరిగా ఈ అన్ని పర్వతాలు ఉన్నాయి సుమా. సుమేరు పర్వతము, మేరు పర్వతము గుణంగా, మేరు పర్వతం గుణంగా ఈ కున్నటువంటి ఈ కొసను భూమిలోకి చెక్కినట్టుగా మేరు పర్వతమును సుమేరు పర్వతమును విష్ణుమూర్తి చెక్కినాడని కదలకుండా, భూమి ధర తిరగకుండా కదలకుండా ఉన్నది సుమా. అట్నే మరి మేరు పర్వతం ఎలా ఉందంటే ఒక పుష్పంలాగా ఉండదు సుమ. అది అలా వెళుతూ ఇలా రేకులుగా, పుష్పం యొక్క రేకులు ఎట్లా విస్తరించి ఉన్నదో మేరు పర్వతం అంతా కూడా విస్తరించి ఉన్నది. ఒక్కొక్క రేకు అనగా పుష్పముకు ఒక రేకు ఎలా, ఈ దళం ఎలా ఉన్నదో ఒక్కొక్క దళము కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నది సుమ. ఎన్నో చెట్లు లతలు సమస్త దేవతామూర్తులంతా కూడా ఆయా లోకాలను కూడా మేరు పర్వతం పైన ఉన్నది. వైకుంఠం అనగా ఇప్పుడు ధ్రువ నక్షత్రం ఉంది, మేరు పర్వతం పైన అన్నమాట ధ్రువస్థానము. అందుకోసమే ఈ సమస్త లోకాలు కూడా సుమేరు పర్వతం పైన ఉన్నాయని మరి ఈనాడు అందరూ కూడా మేము చంద్రమండలం పోతున్నాము, ఇక్కడ పోతున్నాం, అక్కడ పోతున్నారు, వాళ్ళు పోతున్నారు కరెక్టే, అది అసత్యము కాదు. వాళ్ళు రూహున మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నారు. ఆ మేరు పర్వతం యొక్క దళాలు ఉంటాయి కదా, ఆ దళాలపైన వెళుతున్నారు. అక్కడ రాళ్ళు తీసుకుంటున్నారు, అవి తీసుకొని వస్తున్నారు. ఇది చంద్రమండలం, ఈ మండలం, ఆ మండలం అంటున్నారు. ఆ మండలాలను కూడా ఆయా పర్వతాల యొక్క శిఖరాలపైన ఉన్నట్టుగా శాస్త్రాలు పురాణాలు మనం చెప్పుతున్నాయి. వాళ్ళు చెప్పేది అసత్యం ఏం కాదు, కానీ భూమి గుండ్రంగా ఉన్నది. భూమి చుట్టూ సూర్యుడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్తున్నారు. కానీ భూమి కదలకుంటుంది, సూర్యుడు సంచరిస్తున్నారని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకోసమే మనమంతా కూడా
ఈనాడు శాస్త్ర పురాణాలు ఈ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల ముందు పుట్టినటువంటి ఆధునిక ఈ పురుషులు సృష్టించినటువంటిది. అందుకోసం భూమి అనేది తిరగటం లేదు, సూర్యుడు తిరుగుతున్నాడు. ఈ సూర్యోపనిషత్తు ఉన్నది, మన రామాయణము భూమి తిరుగుతుంది సూర్యుని చుట్టూ, సూర్యుడు ఒక గోళము ఒక స్తంభం అని చెప్పి ఎన్నో పాషాండ మతస్థులు అనగా ఈనాడు గుణంగా సైతాను మతస్థుల గ్రంథములు యందు రాయబడి ఉన్నది ఈ చరిత్ర. ఆయన దేవుడు కాడు, ఒక స్తంభము, ఒక మామూలు ఒక స్తంభం అని చెప్పబడి ఉంది. కావున సూర్యభగవానుడు స్తంభం కాదు సుమా. ఏ విధంగా మీరు కర్తవ్య కర్మలు చేస్తూ ఇంట్లో ఏ సమయాన్ని లేచి మీ కర్తవ్య కర్మలు ఒక యజమాని చేస్తున్నాడో అట్నే ఆ భగవంతుడు సూర్యభగవానుడు ప్రతిరోజు సమయం తప్పకుండా ఈనాడు పంచాంగకర్తలంతా కూడంగా ఈనాడు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలన్నీ కూడంగా సూర్యభగవానుని అనుసరించి నడుస్తున్నాయి. ఈనాడు సూర్యభగవానుడు లేకపోతే లోకమే లేదు సుమా. అందుకోసమే సూర్యభగవానుడు తిరుగుతున్నాడు, భూమి తిరగటం లేదు. మీరు దేవి భాగవతము చదవండి, ఇంకా కొంతకాలం నేను అంత కూడా ప్రకటించే రోజులు వస్తాయి. కావున ఇంకా కొంతకాలానికి సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతలేదు అని ఈనాడు కూడా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది రూ అని అంటున్నారు కదా. కొంచెం భూకంపం కొంచెం కదులుతూనే ఈనాడు ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతో ప్రళయాలు సృష్టింపబడుతున్నాయి కదా, రూఢ తిరుగుతుందట. కానీ అది అసత్యము సుమ. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూప్రళయాలు జరిగినప్పుడు భూకంపం జరిగిన భూమి ప్రళయకాలంలో కుమ్మరిసానిలాగా గిరగిర తిరిగాను అప్పుడు అన్నాడు. మరి ఎప్పుడు తిరుగుతూనే ఉంది కదా, అప్పుడు ఎందుకు చెప్పాలంటే భూమి తిరుగుతలేదని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో అవగాహన అయిపోయింది, విశదీకరించినారు. భూమి ధర కదలటం లేదు, ప్రళయకాలంలో మాత్రము భూకంపాలు వస్తాయి. సూర్యభగవానుని ఆనాడు సుమతి ఆపింది. నా పతిదేవుడు మరణిస్తారు స్వామి, మీరు ఉదయించొద్దు అంటే, మరి భూమి తిరుగుతుందమ్మా, నేను తిరుగుతడం లేదు, భూమికి చెప్పమ్మా ఒక మాట అన్నాడా. సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తమ సూర్యం ప్రణమామ్యహం. మీరు సూర్యాష్టకంలో మొత్తం చదువుకోండి, చెప్పటానికి ఉండదు. సూర్య భగవాన్ యొక్క దివ్యత్వం యొక్క అక్కడ బోధపడుతుంది. కావున సూర్యభగవానుడు ఏకచక్రధారి అయి రథము, లోహితమైన రథము ద్వారా అనురుడు రథసారథిగా ఉండే సప్తాశ్వముల ద్వారా ఈ భూమండలాన్ని కూడా ప్రతిరోజు కూడా మేరు పర్వతం చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఉదయాద్రి అస్తమాద్రి అని ఉండదు సుమ, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఆనాడు ఆంజనేయ స్వామి గురుదేవులైన సూర్యభగవానుల వారు చెప్పినారు, ఆంజనేయ నీకు విద్య నేర్పుతానన్నాను, మరి గురుదేవ నాకు విద్య నేర్పాలన్నప్పుడు నైనా ఎప్పుడు తిరుగుతున్నాను కదా, నేను ఎప్పుడు ఒక చోటు ఉండని తిరుగుతూ ఉంటానంటే, గురుదేవ మీ అందరి అనుగ్రహం వల్ల నాకు సమస్త అనుమాద సిద్ధులు ఉన్నాయి కదా, నేను ఉదయాద్రి పైన అస్తమాద్రి పైన కాలు పెడతాను, నువ్వు వెళుతుంటే యోగశక్తి ద్వారా నువ్వు చెబుతూ ఉండు, నేను వింటూ ఉంటాను. సమస్త వేదశాస్త్రాలు సూర్యభగవానుడే ఆంజనేయ స్వామికి నేర్పినాడు కదా. అందుకోసమే మరి పండని మింగటానికి వెళ్ళినాడు కదా సూర్యభగవాన్ని. ఈనాడు ఒక 200-300 సంవత్సరాల ముందు పుట్టిన శాస్త్రాలు, సైతాన ధర్మ, సైతాను ప్రవక్తకులు రాసినటువంటి వారలు, సైతాను విద్యలు, కలిపురుషుని సంతానాలు రాసినారు. కానీ యుగయుగాల నుంచి వచ్చినట్టు రామాయణము, భారతము, ఉపనిషత్తులు, పురాణముల యందు కూడా ఏనాడో త్రికాల జ్ఞానులు చెప్పే ఉన్నారు సుమ. అందుకోసమే భూమి తిరగటం లేదు, సూర్యుడు తిరుగుతున్నాడు అని ప్రపంచమంతా తెలుసుకొని సూర్య నమస్కారాలు చేసే రోజులు వస్తాయి. భగవంతుడు త్వరలో రానున్నాడు. ఈ సైతాను ధర్మాలు, ఈ నాస్తిక ధర్మాలు, నాస్తిక మత ప్రవక్తకులంతా స్థాపించిన ఎంత
కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ శాస్త్రాలు దేనికి గొరగాదు, సనాతన ధర్మమే ఉద్ధరింపబడుతుంది. అందుకోసమే ఈనాడు కలిపురుషుడు జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు కలిపురుషుని ధర్మములు జూదమాడడము, పానము తావడము, వ్యభిచారము చేయడము, జీవహింస చేయడము ఈ కలిపురుషుని యొక్క ధర్మములు. 4 పాదాలతో విహరిస్తున్నాడు. కావున ఈ 4 పాదాలు లేకుండా చేస్తాడు వీరభోగ వసంతరాయుడు. ధర్మదేవతను ఆ కలిపురుషుని అనగా కలిదేవతలను 4 పాదాలు లేకుండా చేసి ఈ కలియుగంలోనే కృతయుగ ధర్మాన్ని నిలుపుతాడు. ధర్మదేవతను సత్యము, దయా, తపస్సు, దానముల ద్వారా 4 పాదాలతో ధర్మదేవత విహరించేలాగున చేస్తాడు వీరభోగ వసంతరాయుల వారు. అందుకోసమే మీరందరూ కూడా ఆ భగవంతుణ్ణి వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు కదా, మేము ముల్లోకవాసులు అందరి యొక్క అనుగ్రహాన్ని పొందాలా, అందరి ద్వారా మేము కీర్తికాములం అనిపించుకోవాలి అనుకుంటే అలాంటి వ్రతం ఉన్నదాని వేదవ్యాస మహర్షుల వారు ప్రశ్నించినారు కదా. అందుకోసమే మీరు దైవానుగ్రహాన్ని పొంది సమస్త ముల్లోకవాసుల యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది అందరి ద్వారా కీర్తికాముడు అనిపించుకోవాలంటే, అందరి ద్వారా మన్నలను మీరు అందుకోవాలంటే అహింసా వ్రతాన్ని పూనండి. అందుకోసమే నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురా చ వాకు. దయ కలిగి ఉండండి, మిత్రస్య భావ మైత్ర, మిత్రభావన కలిగి ఉండండి. సూర్యభగవానునికి మిత్రుడని ఉన్నది పేరు, సూర్యభగవానునికి మిత్రుడు అని పేరున్నది. సూర్యభగవానుల వారికి మొక్కినా సరే వాళ్ళ కాంతిని ఇస్తున్నాడా లేదా? మొక్కని వారికి ఇస్తున్నాడు, మొక్కేవారికి ఇస్తున్నాడు. ఎవరిని తిరిగి ఆయనకు మొక్కినా సరే మొక్కకున్న తన కర్తవ్య కర్మ చేసుకుంటూ పోతున్నాడు సూర్యభగవానుడు. మీరు సూర్యభగవాను లాగా ఉండాలి. నిందించిన వాళ్ళకి మేలు చేయండి, మీరు మేలు చేసిన వారికి మేలు చేయండి, కిడి చేసిన వాళ్ళకి మేలు చేయండి. అందరి హృదయంలో భగవంతుని చూడండి, అందరిపైన దయ కలిగి ఉండండి, క్రూరత్వము పెంచుకోవద్దు. దయ కలిగిన వారే ఆ దైవము యొక్క కరుణా కటాక్షాన్ని పొంది తీరుతారు. అందుకోసమే దయా మైత్రీ చ, మిత్రుని వలె మైత్రభావన కలిగి మీరు విహరించండి. సూర్యభగవానుని ఆదర్శంగా తీసుకోండి. సర్వావస్థల యందు కూడా అందరి యందు కూడా మైత్రి భావన కలిగి ఉండండి. అందరి మిత్రుగా చూసుకోండి. శత్రుత్వం అనేది వదిలేసుకున్న వారే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురా చ వాకు. దానం చేసుకోండి. చీమలకు కానీ, పక్షులకు కానీ, పిల్లులకు కానీ, కుక్కలకు కానీ మీ శక్తి కొలది. ఉన్నవాళ్ళు మాత్రం తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యం సురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకాహ. సప్త సంతానములు మీరు కూడా కనండి, సప్తదానములు మీరు చేసుకోండి. ఉన్నవారలు, లేని వారలు మాత్రము చీమలకైనా సరే చక్కని దానం చేయండి చాలు. అంత భక్తి భావనతో అంత పుణ్యమే మీకు ప్రాప్తిస్తుంది. ఏనుగు అంతే ఆకలి, చీమకు కూడా అంతే ఆకలి సుమ. ఆ చీమకు కడుపు నిండినా సారు, ఏనుగు బండెడు చెరుకు అవసరం సుమ. దాని ఆకలి తీరాలంటే చీమకు ఒక గోధుమ రవ్వ అయితే చాలు, ఎన్నో చీమలు తింటాయి, కడుపు నింపకుంటాయి. లేనివారు పరమేశ్వర నాకు ఇవ్వలేదు కదా, నేను చీమలకు దానం చేస్తానని చేసుకోండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఉన్నవారులు మేము చీమలకే దానం చేస్తానంటే ఊరుకోరు, వాళ్ళు ఏనులకు దానం చేసుకోవాలి. ఉన్నవాళ్ళు మాత్రము తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్య సురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకాహ. అందుకోసమే చెరువులు త్రవ్వించడము, తటాకములు త్రవ్వించి అక్కడ బావులు త్రవ్వించడము, దిగుడు బావులు త్రవ్వించడము, దేవాలయాలు నిర్మించడము, స్వరాలయములు అనగా బ్రహ్మస్థాప్య ఆశ్రమాలు నిర్మించడము, అన్నదానాలు నిర్మించడము, ఆకలి కొన్నటువంటి వారికి అన్నము పెడుతూ ఆ భగవంతుని ఒక కైంకర్య నిమిత్తమై పూల తోటలు వేయించడము, భగవంతుని యొక్క ధూపదీప నైవేద్యమై ఒక నిధిని బ్యాంకులో పెట్టి వచ్చిన వడ్డీతో భగవంతుని యొక్క ధూపదీపాలకు వచ్చేలాగున ప్రతిరోజు నైవేద్యము పెట్టేలాగున ధూపదీప నైవేద్యములు ఆ భగవంతుని కైంకర్యార్థమై
ఒక నిధిగా పెట్టడము. ఇలాంటి ఉన్నవారులు ఈ సప్త సంతానముల యందు ఏ ఒక్కటి చేసుకున్నా సరే వారికి జ్ఞానమన పుత్రుడు ఉదయిస్తాడు. అంటే వారికి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది? వారికి జన్మ లేదు. ఇక వాళ్ళు కడసారి జన్మ, వాళ్ళు ముక్తాత్ములైపోతారు. అందుకోసమే దానంచ మధురాచ వాకు, తీయటి మాటలు మాట్లాడండి చాలు. ఇది చూశారా? తపస్సు చేయమని చెప్పలే వేదవ్యాస మహర్షుల వారు. మీరు శక్తి కొలది ఈ 4 వ్రతాలు పాటించండి. అహింసా వ్రతాన్ని పూనండి, దయ కలిగి ఉండండి, అందరిపైన మైత్రిభావన కలిగి ఉండండి, శక్తి కొలది దానం చేసుకోండి ప్రాణులకు, తీయటి మాటలు మాట్లాడండి, ఎవరి మనసులను బాధ పెట్టకండి. శరీరాన్ని గాయపరిస్తే దాన్ని మందు పెట్టి దాన్ని సరిచేస్తాం. మనసు గాయపడిందనుకో అది ఎనుమీరిగనే నియమ్మారు మమ్మారు కాచియతక నేర్చు కమ్మరీడు మనుషి హిరిగేనేని మరి అంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము ఇరిగిపోయిందనుకో కమ్మరి కొలుములు పెట్టి దాన్ని కొట్టి కొట్టి 2 చేసేసి దానికి రంధ్రాలు పెట్టి శీలలేసి ఆ వేడిలో కొట్టేసి అతికిస్తాడు. కానీ మనసు ఇరిగిపోతే అంటుకోదు సుమా. అందుకోసమే మీరు కఠినోక్తుల ద్వారా ఒక ప్రాణిని బాధించకండి. మధురమైన తీయటి మాటలు మాట్లాడాలి. ఎట్లా అంటే తేనె నాకుతూ ఉండగా, తేనె త్రాగుతూ ఉండగా ఎంత తీయగుంటుంది, ఇంకా తాగాలనిపిస్తుంది కదా. ఒక మిత్రుడు వచ్చి మాట్లాడుతుంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలని ఒక కుతూహలత, ఉత్సాహం ఇంకా ప్రతి ప్రాణికి కలగాలి. తీయటి మాటలు మాట్లాడాలి. మీ మాటలు ఎలా ఉండాలంటే తీయటి తేనెలు ఒలికేలాగా ఉండాలి. మీ హృదయం వెన్నలాగా ఉండాలి. కఠిన వజ్రంలాగా ఉండదు, వెన్నలాగా ఉండాలి మీ హృదయము. మీ మనసు వెన్నెల్లాగా ఉండాలా. పౌర్ణమి రోజున చంద్రుని యొక్క కలలయందు చంద్రుడు ఎట్లా కాంతి పుంజములు వెదజల్లుతూ ఉంటాడో, చంద్రుడు మచ్చలేని ప్రకాశంతో ప్రకాశిస్తుంటాడో, మీ మనసు మచ్చలేని చంద్రుని వలె ప్రశాంతంగా ఉండాలా. మనసు ఎలా ఉంటుందంటే చంద్రునిలాగా ఉండాలి. పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడు? చంద్రుడు వేడి కలిగిస్తాడా? సూర్యుడు వస్తే కాంతి ఉంటుంది. సూర్యుడు వచ్చినప్పుడు వల్లు మండిపోతుంది వెండకు. కానీ చంద్రుడు ప్రకాశించినప్పుడు కాంతి ఉంటుంది, వెన్నెల ఉంటుంది, చల్లటి కిరణాలు, అమృత కిరణాలు ప్రసాదింపచేస్తాడు. చల్లటి కిరణాలు చంద్రభగవానుడు. చంద్రునిలాగా మీ హృదయం ఉండాలి. మచ్చలేని హృదయం కలిగి మీ హృదయంలో నుంచి కరుణ అనే పుంజములు, కాంతి పుంజములు వెదజల్లుతూ ఉండాలి. అట్టి హృదయమునందు భగవంతుడు నివాసమై ఉంటాడు. అందుకోసం ముల్లోకవాసులందరి ద్వారా మీరు మన్నలను అందుకోవాలంటే అహింసా వ్రతాన్ని పూనండి, దయ కలిగి ఉండండి, మిత్రభావనతో అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, దానము చేసుకోండి. మధుర వాకులు, తెయ్యటి మాటలు మాట్లాడితే చాలు మీరు అందరి ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు. ముల్లోకవాసులంతా కూడా జై జై అంటారు. ఈయన పుణ్యపురుషుడు, పుణ్యపురుషుడు, పుణ్యపురుషుడు అంటారు. అందరు ఏ మాట పలుకుతారో లోకము చనిపోయే సమయంలో ఆ దేవతలు అదే నిర్ణయిస్తారు. అందుకోసం పుణ్యపురుషులకు మాత్రం స్వర్గము ప్రాప్తిస్తుంది, పాపాత్ములకు నరకము ప్రాప్తిస్తుంది. ఆ పుణ్యము చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా, పాపము చేయకుండా పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారికి ఇంకా జన్మ లేదు, కైవల్యాన్ని పొంది తీరుతారు వారు. అందుకోసము ఈనాడు ఉగాది రోజున మీరు ఆ పరమాత్మ చింతన చేసుకుంటూ, ఈనాడు ఒక్కరోజే కాదు సుమా, ఈ షడ్రుసులు ప్రతిరోజు తింటూనే ఉన్నాము. నింబక పూత ఉంటుంది, నింబక వృక్షం యొక్క ఆ పూత ఉంటుంది, తీసుకోండి. దాన్ని అంతా కూడా నీడలో ఆరబెట్టి బాగా దంచుకొని రోజు 1 స్పూన్ వేసుకోండి.
ఇంకా రసంలో ఈ పసుపులు ఇవన్నీ వేసుకుంటున్నారు, రకరకాలు వేసుకుంటున్నారు. కొంచెం కొంచెం ఒక చిటికడు రసంలో అట్లా వేసుకోండి. షడ్రుసులు కూడా వగరు చేదుగా ఉంటుంది, దానివల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుంది సుమా. ఈ యాప చెట్టు యొక్క లేత చిగురంతా మీరు తీసుకొని దాన్ని బాగా దంచి బాగా ఉంటలుంటలుగా చేసుకొని మీరు ఎప్పుడైతే నీడలు ఆరబెట్టుకొని ప్రతిరోజు ఒకటి తిన్నారనుకో షుగర్లు ఉండయి, మీకు బీపీ షుగర్లు తగ్గి ఆరోగ్యదాయకంగా మీరు ఉంటారు. ఇది శాస్త్రములు యందు ఆయుర్వేదిక శాస్త్రములు చెప్పబడింది. అది మేము పాటిస్తున్నాం, అప్పుడప్పుడు పాటిస్తున్నాం. ఏం రోగం లేదు, ఏమైనా కొంచెం అనుమానం మేము పాటిస్తాం. శారీరక ధర్మం ఎవరికైనా తప్పదు. శరీరం ఉన్నప్పుడు ఆహార పానీయాలు స్వీకరిస్తున్నాం, మందులు అన్నం తింటున్నాం, కావున అది సహజంగా అందరికీ వస్తుంది. కావున తప్పకుండా మీరు అవి పాటించండి, దానివల్ల ఆరోగ్యదాయకం ఉంటుంది. అందుకోసమే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అని ఈ ఉగాది రోజున అట్టి ప్రసాదము, ఉగాది ప్రసాదము స్వీకరిస్తూ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, వాణి పార్వతి లక్ష్మీమాతను, లక్ష్మీనారాయణులను, వాణి బ్రహ్మదేవులను, పార్వతీ పరమేశ్వరులను, సమస్త ఋషులను, సమస్త దేవతాగణములను, పంచభూతముల సూర్యచంద్రులను స్మరణ చేసుకుంటూ ప్రతిరోజు ఈ శ్లోకము చదువుకుంటూ ఎవరైతే ఇట్టి ప్రసాదాలను షడ్రుసులతో కూడినటువంటి ప్రసాదము స్వీకరించినటువంటి వారికి శతాయుర్వజ్రదేహాయ, వారికి వజ్రదేహముతో సమానమైనటువంటి శరీరముతో 100 సంవత్సరాలు జీవిస్తారు వారలు. సర్వసంపత్కరాయ చ, సమస్త సంపదలు వాళ్ళకు చేకూరుతాయి. ఎందుకంటే నాస్తికులై వెళుతలేరు, ఆస్తిక ధర్మంలో వెళుతున్నారు. ధర్మాచరణ కలిగి సాత్విక ఆహారమును తింటూ దైవచింతన చేస్తూ వెళుతున్నారు. కావున సర్వసంపత్కరాయ చ, సమస్త సంపదలు ప్రాప్తిస్తాయి. సర్వారిష్ట వినాశాయ, సమస్త అరిష్టములు తొలగిపోతాయి. ఎందుకు దైవచింతన చేస్తున్నాడు, ధర్మాచరణ కలిగి ఉన్నాడు. కావున ఇటు ఔషధములు స్వీకరిస్తున్నాడు, రోగాలు రావు, సమస్త అరిష్టములు తొలగిపోయి నింబకం దళభక్షణం. ప్రతిరోజు కూడా ఇది స్వీకరిస్తూ శ్లోకము చదువుతూ ఈ ఉగాది రోజే కాదు సుమా, ఈ శ్లోకము కంఠస్థం చేసుకొని యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ప్రకటిస్తాము. అందులో యూట్యూబ్ ఛానల్లో ఈ ఉగాది యొక్క ఉపన్యాసంలో ఆ ప్రథమంలోనే ప్రకటిస్తారు. అది మీరు కంఠస్థం చేసుకొని రోజు చదువుకుంటూ ప్రతిరోజు ఉన్నప్పుడు కూడా నింబకం దళభక్షణం, ఆ లేత చిగుళ్ళు అలా చదువుకుంటూ రోజు అప్పుడప్పుడు తింటూ ఉండాలని వైద్య శాస్త్రం ముందు చెప్పబడి ఉన్నది. ఇది ఉగాది రోజు చదవాలని శ్లోకం చెప్పబడింది. అక్కడ ఆయుర్వేదిక శాస్త్రముల యందు కూడా శ్లోకములు చదువుతూ ఆ నింబక వృక్షమునకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తేనే ఆ వృక్షం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అందరు తింటున్నామో తినడం కాదు, ఆ వృక్షదేవతకు నమస్కారం చేయాలి. ముమ్మారు నమస్కారం చేసి అమ్మా నాకు ఇటు రోగములు తొలగించని సమస్త దేవతాగణములను నమస్కారం చేసి సమస్త దేవతాగణమునకు నమస్కారం చేసుకొని నమస్కరించి అది తింటూ ఈ శ్లోకం చదువుకుంటూ ఉండండి. అందుకోసం ఇంకా సమయం లేదు, కావున ఇంకా పంచాంగ శ్రవణం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఈనాడు మరి పంచాంగములతో కూడినటువంటి పంచాంగము కావున ఈ సంవత్సరం అంత బాగానే ఉంది, వర్షాలు బాగా కురుస్తాయి. అయితే ధర్మ పురుషులకు ఏ లోటు ఉండదు, అధర్మ పురుషులకు మాత్రము చాలా పీడింపబడుతారు, అల్లకల్లోల జరుగుతాయి. ఏమి అధర్మ మార్గంలో పోతున్నటువంటి వారు ఎండిటాకులు ఎలా రాలిపోతారో అట్లా రాలిపోతారని చెప్పబడి ఉన్నది. కావున ధర్మ పురుషులకు ఉన్నా సరే దైవానుగ్రహం ఉంటుంది, పోయినా సరే మోక్షం పొందుతాం. ఉన్నా మనకు మేలే, మరణించినా ముక్తి పొందుతాము, రెండు మనకు మేలే. అందుకోసం అధర్మపరులైనటువంటి వారు ఉన్నా నరక బాధలు అనుభవిస్తారు, పోయినా మళ్ళీ నరకాన్ని పోతారు. అందుకోసమే మనం అందరం కూడా అధర్మ పురుషుల యొక్క మనసును మార్చు స్వామి, ధర్మ మార్గంలో పోయిన వాళ్ళ బుద్ధి మార్చు స్వామిని విశ్వశాంతికి మనం పరితపించు వారే ఆత్మశాంతిని పొందుతారు. కావున వీళ్ళు పాపాతులు తిట్టకూడదు, ఎందుకంటే పాప మార్గంలో పోతున్నారని వాడవలసిందే అంతవరకే. కానీ
ఎన్ని జన్మల యొక్క పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ వచ్చింది. కావున తెలియక ఏదో మధుమాంసాలు తింటూ చెడు మార్గంలో పోతున్నారు. కావున వాళ్ళు తెలుసుకునేలాగున వాళ్ళ చెంతకు వేలు వాళ్ళు తిట్టినా సరే వాళ్ళు నరకాన్ని పొందకుంటే చాలు, మనకు కావాల్సింది. తిట్టి శరీరం ఉండదు, తిట్టుకునే శరీరం ఉండదు. కానీ పరోపకారార్థం ఇదం శరీరం. మనం పరోపకారార్థం నిమిత్తమే మానవులను సృష్టించినాడు. 83,99,999 ప్రాణులను సృష్టించి బ్రహ్మ సంతోషించకుండా అన్ని ప్రాణుల సేవ చేయుట నిమిత్తమే మానవుని సృష్టించినాడు. మన ప్రాణ సేవ చేయుట నిమిత్తమే మనం పుట్టినాము. అందుకోసమే ఈనాడు ప్రతి ప్రాణి కూడా ఆదిత్య చంద్ర సూర్యచంద్రులను, ఈ పంచభూతములను, నదులను, గోవులను ఇవన్నీ కూడా పరోపకారార్థము సృష్టించినాడు. పరోపకారార్థ ఫలంతి వృక్షా పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థమిదం శరీరం. పరోపకారార్థమయ్యే గోవులు పాలిస్తున్నాయి, పరోపకారార్థమై వృక్షాలు నీడలిస్తున్నాయి, ఫలాదులను ఇస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. పరోపకారార్థ నిమిత్తమై పరులకు ఉపకారం చేయట నిమిత్తం అనగా ప్రాణులకు సేవ చేయటం నిమిత్తమే మనలను సృష్టించినాడు బ్రహ్మదేవుడు. అందుకోసమే ప్రతి ప్రాణి శ్రేయస్సు కోరుకోవాలి. ప్రాణి సేవ చేయుట నిమిత్తమే మనం పుట్టినాం. కావున పరోపకారార్థమిదం శరీరం. పరోపకారార్థం నిమిత్తమే మానవుని సృష్టించినాడు. కావున మీరందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహం పొందాలన్నా, ముల్లోకవాసులందరూ కూడా ఈయన పుణ్యపురుషుడు, ధర్మాత్ముడని అందరి ద్వారా అనిపించుకోవాలన్నా ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థమును మీరు గ్రహిస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ దైవచింతన చేస్తూ మీ జీవితాన్ని గడుపుకుంటూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ 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 హో. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నర్తన సుందర నటరాజ, నర్తన సుందర నటరాజ, సురముని వందిత శివరాజ, సురముని వందిత శివరాజ, హాల హలధర చంద్రకళాధర,
చంద్రకళాధరా గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై భక్తవత్సల భగవానికి జగన్మాతా కీ జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 బ్రహ్మానంద స్వాముల వారికి ఇప్పుడు పంచాంగ శ్రవణం ఉంటుంది. ఓం నమః శివాయ.